టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా కొనసాగుతుంది. స్టార్ హీరోల సినిమాలతో పాటు అప్పట్లో కంటెంట్ తో సంచలనం సృష్టించిన చిత్రాలు కూడా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే దివంగత దర్శకుడు ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించిన బోల్డ్ అండ్ రియలిస్టిక్ కామెడీ డ్రామా ఆరుగురు పతివ్రతలు మరొకసారి వెండి తెరపై సందడి చేయబోతుంది. సాధారణంగా ఈవీవి సత్యనారాయణ సినిమాలంటే కడుపుబ్బా నవ్వించే కామెడీతో పాటు కుటుంబ విలువలకు పెద్దపీట వేస్తాయి. ఆరుగురు పతివ్రతలు కూడా అదే తరహాలో రూపొందింది. వివాహ జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి, చిన్న చిన్న అపార్థాలు ఎంత పెద్ద దూరాలకు దారితీస్తాయి, భార్యాభర్తల మధ్య నమ్మకం ఎంత ముఖ్యమో ఈ చిత్రం వినోదాత్మకంగా చూపించింది. అందుకే విడుదలైన 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా కథ నేటి పరిస్థితులకు కూడా దగ్గరగా అనిపిస్తుంది. 10వ తరగతి చదువుకునే రోజుల్లో కోరుకొండలో కలిసి చదువుకున్న ఆరుగురు స్నేహితురాళ్ళు సంవత్సరాల తర్వాత ఒకరి పెళ్లి సందర్భంగా మళ్ళీ కలుసుకుంటారు. ఆ సందర్భంగా తమ తమ వైవాహిక జీవితాల్లో ఎదుర్కొంటున్న అనుభవాలు, భర్తల ప్రవర్తన, కుటుంబ సమస్యలు, సంతోషాలు, బాధలు ఒకరితో ఒకరు పంచుకుంటారు. దర్శకుడు ఈవీవి సత్యనారాయణ ఏకంగా 42 మంది కొత్త నటీనటులను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. వారితో పాటు ప్రముఖ నటులు ఎల్బి శ్రీరామ్, చలపతిరావు, శ్రీ కృష్ణ కౌశిక్ తదితరులు కీలక పాత్రలో నటించి ఈ సినిమాకు మరింత బలం చేకూర్చారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కమలాకర్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం కథకు తగ్గట్టుగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం 2004 ఫిబ్రవరి 6న విడుదలైన ఈ ఆరుగురు పతివ్రతలు సినిమా రీ రిలీజ్ పోస్టర్ను విడుదల చేస్తూ అధికారిక ప్రకటన చేసింది. త్వరలోనే అధికారిక విడుదల తేదీని ప్రకటించనున్నట్లు సమాచారం.